దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నామండి. ఎఫెసీ రాసిన పత్రిక 5:15 వచనం. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాన వల్లే కాక జాగ్రత్తగా చూచుకొనండి. మీరు అంటే సంఘం. మీరు అంటే ఎవరంట? సంఘం. సమయమును పోనీయక. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు పౌలు అంటే ఏమంటారు అక్కడ? మీరు సమయమును పోనీయక. ఎందుకంటే సమయం పోతా ఉందంటే ఎక్కడ పోతున్నాం మనం ఎక్కడ పోతున్నాం అర్థం. దగ్గరికి మనం దగ్గర అవుతా ఉన్నాం. ఒక దినం గడిచిన ఎక్కడ పోతున్నాం మనము? మరణం మనకు దగ్గరికి వస్తూ ఉంది. కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సమయాన్ని మనం ఎంత మాత్రమే ఏం చేయదండి, పోనీయకూడదు. ఎందుకంటే సమయం చాలా విలువైంది, కానీ మనకు అర్థం కాదు. దాని విలువైంది మనకు అర్థం కావట్లేదు, కానీ సమయం చాలా ప్రాముఖ్యమైనది. కనుక దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మెల్లపోగా మీరు సద్వినియోగము చేసుకోమని ఇక్కడ పౌలు సంఘానికి వివరిస్తున్నాడు. ఎందుకంటే సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక దాన్ని మీరు సద్వినియోగము చేసుకోవాలి. కానీ అజ్ఞానం వల్లనే మీరు ఉండకూడదు. జ్ఞానం వల్ల జాగ్రత్తలు మీరు నడుచుకోమంటారు సంఘంతో. కనుక సమయాన్ని క్రైస్తవులు ఏం చేయకూడదండి, పోనివ్వకూడదు. ఏం చేయకూడదు? సమయాన్ని పోనివ్వకూడదు. అంటే వ్యర్థంగా మనం కూర్చొని ఏం చేయకూడదు, మనం వీధిలో మాట్లాడినే మనము వ్యర్థంగా వీధిలో కూర్చొని మాట్లాడుతుంటే ఏం చేస్తున్న సమయాన్ని నేను ఇటీవల ఒక సంఘం పెట్టేటప్పుడు నేను కరెక్ట్గా టైంకి వెళ్ళాక రోడ్లో కూర్చొని బ్రష్ అయితే మోకాళ్ళు పైకి పెట్టుకుని మోకాళ్ళు చుట్టూ సీట్ పెట్టుకుని బ్రష్ కింద అలడుచుకుని కూర్చుంది ఒక ఆయన. ఇదే టైం ప్రార్థన టైం ఎక్కడ కూర్చోందంట, వీధిలో కూర్చొని మాట్లాడుతుంది, కానీ సమయాన్ని వెళ్ళిపోతూ ఉందని. సద్వినియోగము కనుక సమయాన్ని మనము ఏం చేయాలి, మనము సద్వినియోగం చేసుకుని మనం ఎంత మాత్రం వ్యర్థము చేయకూడదండి. ఇలాగా మన యొక్క పితరులు కూడా వారు సమయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. సమయాన్ని ఎంత మాత్రం కూడా పోనీయకం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎవరు అనేది మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆదికాండము 13వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ వచనం అండి, 8వ వచనం. బయలుదేరి హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అబ్రహాం ప్రయాణం కొనసాగిస్తూ ఒక ప్రాంతం ఉన్నప్పుడు మరి అక్కడ ఏం చేస్తున్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకుందామే, ఇది చాలా ఇష్టంగా ఉంది ప్రాంతం చెప్పి చూసుకోదు. కానీ ఏం చేస్తున్నాడు అబ్రహాం? అక్కడ వెళ్ళి కొత్త ప్రదేశం పోతే మనకు ఎలాగంటే చెప్పండి, మనకి ఎలాగంటే కొత్త ప్రాంతం పోతే దాన్ని చూడనిపిస్తుంది, కానీ మరొకటి మనం ఆలోచన చేయలు. కానీ ఇక్కడ అబ్రహాం చేస్తున్న ప్రాంతం భాగంగానే యెహోవా నామమున బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు అబ్రహాం అంటే సమయాన్ని
అంతేగాని పోనిచ్చేవాడు కానే కాదు. మరి ఎప్పుడు తెలియని యొక్క ప్రాంతం అది అబ్రహాముకి. ఆ ప్రాంతం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు అబ్రహాముకి? వింతగా ఉంటుందంట, ఆశ్చర్యంగా ఉంటుందా? మనకి వింతగానే ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఏం చేస్తున్న సమయాన్ని అక్కడ అబ్రహాము పోనిస్తున్నాడా? పోనీట్లా. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడికి పని చేస్తుండే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మరి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరాడు అబ్రహాము. ఆయన చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నా అక్కడ చేస్తున్న బలిపీఠాన్ని కడుతున్నా అంటే అర్థమైంది, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ గురించి చేస్తున్న అబ్రహాం బలిపీఠాన్ని కడుతున్నాడే కానీ ఎక్కడికో పోయి ఆ ప్రాంతంలో వారితో కూర్చొని మాట్లాడినే అవకాశం లేదు. అందుకే అక్కడ 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టాడు. తర్వాత మళ్ళీ 13వ అధ్యాయం చివరి వచ్చినామండి. అప్పుడు తీసి దిగి మరొక ప్రాంతానికి అబ్రహాం వెళ్ళాడు. మళ్ళీ అక్కడ చేసిన బలిపీఠాన్ని, అక్కడ మళ్ళీ ఏం చేసిన బలిపీఠాన్ని దేనికి బలిపీఠానికి ప్రార్థనకి అంటే అబ్రహాం చేస్తున్నాడు. ఏ ప్రాంతం పోయినా ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అంటే ఎవరు అబ్రహాము? ఎక్కడికి ఏ ప్రాంతానికి పోయినా ఏం చేస్తున్న సమయాన్ని వ్యర్థము చేయటం లేదు. కనుక సమయాన్ని మనము వ్యర్థము చేయకూడదు. ఇక్కడి నుంచి మరొక ప్రాంతం పోయినా లేదా అక్కడి నుంచి మరొక ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా సమయం మనము వ్యర్థము చేయకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఒక్క దినము గడుపుట ఎన్నెల శ్రేష్టం అంట, 1000 దినాల కంటే శ్రేష్టం. ఎక్కడ? ప్రార్థనలు ఒక్క దినం గడుపుతుంటే అర్థమైంది ఎందుకంట 1000 దినాలు. కనుక మనము ఆ యొక్క సమయాన్ని మనం ఎంత మాత్రము పోనీయకూడదండి. కనుక మనకి ఎక్కడ సమయం దొరుకుతుంది అక్కడ బలిపెట్ట మనము అంటే ప్రార్థన మనము చేస్తూనే ఉండాలి. కానీ మరి సమయాన్ని ఎంత మాత్రము కూడా మనం వ్యర్థము చేయకూడదండి. అబ్రహాము ఎవరంటే దేవుణ్ణి మిక్కంగా ప్రేమించేవాడు. అందుకని చేస్తున్న ఎక్కడ విన్న బలిపీఠాన్ని కడుతున్నాడు. అంటే మనం ఏ ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం తెలుసండి, దేవుణ్ణి మిక్కంగా ప్రేమించేవాళ్ళు అలాగ ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి ప్రేమించుకుంటూ మనుషులు ప్రేమ చేస్తారంటే అడిగిన తర్వాత వాళ్ళతో మాట్లాడతా పనిచేసిన సమయానికి వ్యర్థము చేస్తారండి. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎక్కడ విన్న బలిపీఠాన్ని అంటే అర్థం తెలుసా? అబ్రహాం ఎవరంట? దేవుణ్ణి మిక్కంగా ప్రేమించే వ్యక్తి. ఇంకా నా జీవితంలో మనము ఎక్కడికి పోయినా మనం బంధువులైనా లేక ఎవరైనా సరే మనం అక్కడి తరఫున మనము ముందు బలిపీఠం కట్టి తర్వాత వాళ్ళతో మనము వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుణ్ణి మిక్కంగా ప్రేమించేవాళ్ళు అని అర్థం. అక్కడ పోయి సమయాన్ని అర్థించుకుంటూ వ్యర్థమైన మనం మాట్లాడుతూ అంటే సమయాన్ని అవ్యర్థం చేయకూడదండి. ఎంతో లాస్ అయిపోద్దామని. కనుక మనం ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మనము సమయాన్ని చూడండి మనము వ్యర్థము చేయకుండా సద్వినియోగం మనము చేసుకోవాలి. అలాగా అబ్రహాము ఎక్కడికి పోతున్నాడు? ఏం చేస్తున్నాడు? బలిపీఠాన్ని కడుతున్నాడు. అబ్రహాముకు చెప్పారా అలా కట్టుకోమని ప్రార్థన చెప్పని? అంటే ఏముంది? అబ్రహాముకు మనసులో కలిగింది. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి మిక్కంగా ప్రేమించే ఎవరికంటే తన బంధువుల కంటే తన ఇంటి వారి కంటే ఒకడు ఎవరు? అబ్రహాం. ఎవరిని ప్రేమించాడు? ఎక్కువగా దేవుణ్ణే. అందుకే గతం చేశాడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నీ దేశాన్ని నీ బంధువుల్ని నీ ఇంటి వారిని చెప్పాడంట వదిలిపెట్టాడు. అక్కడే ఉన్నాడు అబ్రహాం. అబ్రహాం అక్కడే ఉన్నాడు, వదిలిపెట్టేశాడు. అంటే ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడు, మనుషులను ప్రేమించేవాడు. కనుక అందుకే అబ్రహాము మనుషుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాముకు లాస్ రాదంట, అంటే నష్టం జరగాలి అబ్రహాముకి. మళ్ళీ ఏం జరిగింది? అబ్రహాం మేలే. ఇప్పుడు అబ్రహాముకి కోళ్ళు వేసింది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది కోడల్లో?
స్వదేశం నుంచి కోడలో రాగలను. కారణం ఎందుకనంటే అబ్రాహాము దేవుని నిమిత్తంగా ప్రేమించేవాడు. మనుషుల్ని ప్రేమిస్తే, మనుషుల కంటే కూడా మనం దేవుని ఎక్కువ ప్రేమిస్తే మనకి ఏది కుల్లాసుగానే కాదు. అబ్రాహాము దేవుని నిమిత్తంగా ప్రేమించడం అందుకేం చేస్తున్నాడు, ఎక్కడి బలిపీఠాన్ని పెడుతున్నాడు. మనకు అలా ఎలా అర్థం అంటే ఏం చేశాడు అబ్రాహాం? 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం మొదటి వచ్చినామండి. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి ఏ దేశం అంట? అబ్రహాం అడిగాడా పలానా దేశం పోతామని దేవుడు చెప్తున్నాడా? నేను చూపిన దేశం నువ్వే బాగా చెప్పినాడు అంటే నా ఇష్టం జరిగినే జరగకూడుతున్నాడు అబ్రహాం. దేవుడు వెళ్ళాడా పోతే అక్కడ ఉండి అబ్రహాం వెళ్ళాడండి. అంటే ఎవరు అబ్రహాం అంటే మనుషుల కంటే కూడా దేవుణ్ణి ముఖ్యంగా ప్రేమించేవాడు అబ్రహాము. అలాగా మనము కూడా సమయాన్ని ఎప్పుడు మనము వ్యర్థం చేయకుండా మనము సద్వినియోగము చేసుకోవాలి. తర్వాత విషయం మనం గమనిస్తే పరిశుద్ధమైన గ్రంథంలో నూట 19వ కీర్తన 119వ కీర్తన 174వ చరణం. నూట 19వ కీర్తన 164 సోమ 164వ కీర్తన 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు. ఎన్ని మార్లు అంట? ఇప్పటికి ఒక దినం కంటే ఒక దినం అంటే ఏంది? ఒక పగల్లో ఒక రాత్రి అంటే ఎన్ని గంటలు వస్తుంది? 24 గంటలు. అది ఏం చేస్తున్నాడు దావీదు? ఇక్కడ 7 మార్లు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అబ్రహాము అయితే ఎక్కడ పోతే బలిపీఠం కడుతున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? రోజుకి 7 మార్లు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక మరి రోజుకి 7 మార్లు చాలా కష్టంతో కూడిన పని. అని చేస్తున్నాడు దావీదు. రోజుకి 7 మార్లు చేస్తున్నాడు, దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన కంటే కూడా స్తుతి చాలా ప్రాముఖ్యమైనదండి. దేనికంటే కూడా ప్రార్థన కంటే కూడా స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. కనుక జీవితంలో మనం స్తుతి ఎక్కువ చేయాలి, ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఏంది? అడుక్కోవటం. స్తుతి అంటే ఏంది? ఇచ్చినట్లుగా ప్రార్థన స్తుతించటం. కనుక మనం ఇంకా అడుక్కున్న దగ్గర వండుకుంటు కానీ మనం ఏదో ఉన్నాము స్థితి మాత్రము చెల్లించాలి. నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇవ్వనందుకు నీకు ఆ దారిలోకి మనం వచ్చేయాలి. అయితే దావీదు ఎవరంట? సమయాన్ని ఏం చేయాలంట? పోనీకి ఏం చేస్తున్నాడు? రోజుకి 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 8 మార్లు. మరి మనం రోజుకి మనం 7 మార్లు ఏ రోజున మనం చేసిన ప్రార్థన ఎవరు చెప్పండి? దావీదు. సమయాన్ని పోనీయకుండా చేసాడు, సమయాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. దావీదుకి సుఖం ఉంది, దావీదుకి భార్యలు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు? దావీదు 7 మార్లు ఏం చేస్తున్నాడు? దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాడు. చాలా కష్టంతో కూడిన పనిది. మనం అందరికన్నా పడుకుంటాం, ఉదయాన్నే లేస్తాము. దావీదుకి అయితే ఏంటంట? రాత్రి జల ప్రార్థన, పగులు ప్రార్థన, రోజుకి 8 గంటలు 24 గంటలు అంటే
3:30 గంటకు ఒకసారి ప్రార్థన చేయాలి దావీదు. అలాగ చేస్తే రోజుకి 7 మార్లు కవర్ అవుతుంది, కానీ చేయకపోతే 7 మార్లు ప్రార్థన కవరుగానే కాదు. అంటే ఏం చేస్తున్నాడు దావీదు? సమయాన్ని పోనీకుంటా ఏం చేస్తున్నాడండి? ప్రభులోనే గడుపుతున్నాడు. సమయాన్ని పోనీకూడదు పని చేస్తారంట, ఎక్కువ సమయం చేస్తారంట, దేవుళ్ళనే గడుపుతా ఉంటారు. దావీదు ఎవరు? నేను సమయాన్ని పోనీయకూడదు అందుకని చేస్తాను. 7 మార్లు దేవుడి సందులో గడుపుతున్నాను. అది మన వ్యక్తిగతం. నువ్వు నేను అనుకోవచ్చు, నేను కూడా సమయాన్ని పోనీకుంటుంది. మనము ఏం చేసి మనం కూడా ఎక్కువ సమయం మన దేవుని యొక్క మందిరంలో గడపవచ్చు. లేదులే అది అనుకుంటే అట్టయినా అది మన వ్యక్తిగతం. కానీ దావీదు అంట రోజుకి 7 మార్లు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందిరంలో సమయాన్ని గడుపుతున్నాడు. కారణం ఎందుకంటే దేవుని యొక్క స్థలం చాలా విలువైంది. లోకం కంటే కూడా, లోకస్తులతో ఏకీపించిన కంటే కూడా ఆయన మందిరంలో మనం ఉండి జీవించడమే గొప్ప భాగ్యము. అందుకే దావీదు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎక్కడ దావీదు ఓటమి చూడలేదు. తను 40 ఏళ్ళు పరిపాలన చేశాడు, ఎక్కడ కూడా ఓడిపోనే. ఎవరు? దావీదు యుద్ధంలో ఎక్కడ ఓడిపోలే. మనకు శత్రువు ఉన్నాడు. ఎవరు? అపవాది మనకు విరోధంగా ఉన్నాడు. వాడి చేతులు మనం ఓడిపోకుండా గెలుపుని చూడాలంటే ఇప్పుడు మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దావీదు ఏం చేశాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకే ఎక్కడ కూడా దావీదు ఓటమి లేదు. కానీ దేశం అంతా ఎలాగుందంట? నెమ్మదిగా. ఆ మాట చూడండి 2వ సమూయేలు గ్రంథంలో దావీదుకి ఎలా ఉంది దేవుడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనమండి. ఇక్కడ దావీదుకి దేవుడు ఎలాగున్నాడో మనకి స్పష్టంగా కనబడతా ఉన్నాడు. 2వ సమూయేలు 7:1 వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత. నలుదిక్కులు అంటే ఏంటి? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. 4 దిక్కులు ఎలా ఉంది? దావీదుకి నెమ్మదిగా ఉంది. శత్రువుల మీద చేశాడు దేవుడు విజయాన్ని ఇచ్చాడే. కానీ రెండవది దావీదు నెమ్మదిగా ఉన్న కారణము దావీదు ఎవరంట? దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎన్ని మార్లు నువ్వు ఎంత ఎక్కువ సమయం గడుపుతావో అంత నెమ్మది, అంత విజయాన్ని కలరు మనము చూస్తాం. సమయాన్ని పోనీకుంటున్నావో ఎక్కువగా దేవుని గడుపుతావు అంటే ఏం చూస్తూ ఉంటావు? 1 విజయము, 2వది నెమ్మదిని చూస్తావు. 2 చూస్తావు. శత్రువు మీద జయం పొందుకుంటావు. 2వది నెమ్మది కలిగి ఉంటావు. దావీదుకి 2 అండి, నెమ్మది, విజయం. కారణం ఎందుకంటే దావీదు దావీదు రోజుకి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఇది చాలా కష్టం. దావీదు యొక్క వ్యక్తిగతం అది. ఇన్ని మార్లు స్తుతిస్తున్నప్పుడు అలా డిసైడ్ చేసుకున్నాడు. నీ వ్యక్తిగతం మనం ఆలోచించలేకూడదు. అంటే ఎవరు ఎలాగ దేవునితో గడపుతారో అలాగ ఏం చేస్తారంటే దేవునితో గడుపుతారు. లేదు ఒక మారు అంటే అట్టే గడపవచ్చు. ఒక మారు గడిపితే ఎలాగ చెప్పండి? ఎక్కువ ఆహారం తీసుకుంటే మనిషి బలం ఉంటుందా? ఒకరు రోజుకి తినేవాడికి రోజుకి 7 తినకి వెళ్ళాలి చెప్పండి. రోజుకి 7 ఒక మారు తిన్నాడు అన్నానికి ఎలాగుంటాడు? రోజుకి 7 మార్లు అన్నాడు ఎలాగుంటాడు చెప్పండి? ఎవరు బలంగా ఉంటారు? రమేష్, ఒకరేమో రోజుకి 1 పూట, ఇంకొకరేమో రోజుకి 7 మార్లు తింటూ ఉంటే ఎవరు బలంగా ఉంటారు చెప్పండి? ఇప్పుడు 7 మార్లు తినే వ్యక్తి బలంగా ఉంటాడు. కనుక మనము కూడా దేవుణ్ణి నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నామంటే ఆత్మీయంగా బలంగా మనం స్థిరంగా ఉంటాం. దావీదుకి ఎందుకు నెమ్మది? దావీదుకి ఎందుకు శత్రువు విజయం అంటే కారణము దావీదు ఏం చేస్తున్నాడు? ఎక్కువ సమయాన్ని దేవుని యొక్క మందిరంలో గడుపుతున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. నేను గడిపేది వారం ఒకసారే కదా, అలా కాదు. కానీ నేను ఎక్కువ సమయంలో దేవుని యొక్క మందిరంలోనూ గడపాలి. ఇది మనం ప్రయత్నం చేయాలి. మనం ఇలాగ దావీదు రోజుకి ఏం చేస్తున్నాడు? 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. తర్వాత విషయం మనం గమనిస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం అండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి
తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ప్రకారముగా అనుదినము ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన ఆయనను స్తుతించుచు ఏం చేస్తుంది ఇక్కడ దానియేలు కూడా ఏం చేస్తుందండి? ఎలాగుండో మరణ శాసనం దానిలోకి వచ్చింది. ఏ శాసనం వచ్చింది దానిలోకి? మరణ శాసనం ఏంటండి? చనిపోయే దినం కూడా దానిలోకి వచ్చింది. అని చేస్తున్న సమయాన్ని దానియేలు ఏ దినం వచ్చింది చెప్పండి? దానియేలుకి మరణ శాసనము దగ్గరికి వచ్చింది. అని చేస్తున్న దానియేలు సమయాన్ని చనిపోతావు అని చెప్పారు. అని చేస్తున్న సమయాన్ని దానియేలు చనిపోతున్న సంగతి డిక్లేర్ అయిపోయింది దానియేలుకి. అని చేస్తున్న సమయాన్ని ఏం చేస్తున్న దాన్ని చెప్పండి? సమయం దానియేలు సద్వినియోగము చేసుకుంటున్నా కానీ దుర్వినియోగం చేయటం లేదు. మరణం వచ్చేసింది. ఒకవేళ ప్రార్థన చేసిన తీసుకొని చేసిన గుహలో వేసేస్తాను. దానిలో బాగా తెలుసు అండి. ఆయన ఏం చేస్తుంది? దానియేలు ప్రార్థన ఆపలేదు, స్తుతి ఆపల. అంటే దానియేలు ఏం చేస్తున్న సమయాన్ని వ్యర్థము చేశాడా? చేయలే. కనుక అందుకే మరణం అతను ఏమి చేయలేకపోయింది. అంతేకాదండి, ఇంకా దానిలకి ఆయుష్కాలం మీద దానిలకి పొడిగించబడ్డాడు. కనుక నువ్వు దేవుని యొక్క మందిరంలో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతూ సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా గడిపే కొలది మనకి మరణం మనం ఏమి చేయదు. రెండవ మనకు ఆయుష్కాలము పొడిగించబడతాం. అర్థమవుతుందండి? కనుక అబ్రాహాము జీవితం మనం గమనిస్తే ఎవరంటే అబ్రాహాము బలిపీఠని కట్టి ప్రార్థన అందు గురించి చెప్పండి. ఎవరంటే అబ్రాహాము? ఏం చెప్పాడు దేవుడు అబ్రాహాము గురించి? ఇతడు నా ప్రాణ ఎవరంటే అబ్రాహాము? ఇతడు నా ప్రాణ స్నేహితుడు. ఎవరంటే అబ్రాహాము? దేవునికి స్నేహితుడు. ఎవరంటే అబ్రాహాము? దేవునికి ప్రాణ స్నేహితుడు. మరి దావీదు ఎవరంట? అందుకే దావీదు సమయాన్ని పోనీయకుండా ఎప్పుడు గడిపాడో దావీదుకి ఏముందంట? విజయము, నెమ్మది. దావీదు ఎవరంట? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వాడిని యొక్క బిరుదు దావీదుకి ఉందండి. కనుక దానియేలు ఏం చేస్తున్నాడు? సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని పోనీ చేస్తున్నాడు. సమయాలు వెళ్ళి యథాప్రకారంగా దేవునికి స్తుతి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరణం వచ్చేసింది. అయినా ఏ కొంచెం భయం దానియేలుకి లేదండి. కారణం ఎందుకంటే దానియేలు సమయాన్ని పోనించేవాడు కానే కాదండి. సమయాన్ని పోనీయకుండా మనము ఎక్కువ గడిపే కొలది మనకి ధైర్యం ఉంటుంది, మనం నెమ్మది కలిగి ఉంటాం. అందుకే దానియేలుని మరణము ఏమి చేయనే ఇది తెలుసు. ఏం చేసాడు దేవుడు? జోక్యము చేసుకున్నాడు. ఎక్కువ సమయాన్ని గడిపే కొలది చేసే దేవుడు నీలో జోక్యము చేసుకుంటాడు. ఏం చేశాడు దేవుడు? ఆయన తన దూతను పంపించి ఏం చేశాడు దేవుడు? ఆయన తన దూతను ఏం చేశాడు? వాటి సినిమాలోని మోయించాడు. కారణం ఎందుకంటే దానియేలు ఎవరంట? దేవుణ్ణి ముఖ్యంగా ప్రేమించే వ్యక్తి అండి. కనుక మన సమయాన్ని ఎక్కువగా గడిపే కొలది మనల్ని లోకంలో ఉండే అపవాది మనల్ని ఏమి చేయలేదు. లోకంలో అంటారు కదా, నిన్న బాగున్నది హఠాత్తుగా మనిషి అయిపోయినంట. ఏమని హఠాత్తుగా మనిషి చనిపోయాడు. కారణం ఎందుకనంటే ఏం చేసి సాతానుడు మనిషిని మింగి వేస్తున్నాడు. కనుక వాడు మనం మింగకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం మండతావంటే మింగలు. ఎవరు కూడా నిప్పుని మింగేవాడు లేడు. కొండని నెవలేస్తారు కానీ నిప్పుని మింగేవాడు లేడు. కనుక మనం ఒక నిప్పులాగా బతుకుతావంటే మరి మనల్ని ఏమి చేయలేదు. అలాగా అబ్రాహాము సమయాన్ని వ్యర్థం చేయలేదు. అలాగా దావీదు అబ్రాహాము సమయాన్ని వ్యర్థం చేయలేదు. ఇంకేరంట మూడవ వ్యక్తి దాని సమయాన్ని వ్యర్థమో చేయలే. నాలుగో విషయం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఇదే పెద్ద డేంజర్. అపోస్తల కార్యముల్లో 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యములు 10:9 వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి
పట్టణం అంటే అది సిటీ. పట్టణం సమీపించినప్పుడు పగలు పగలు ఇంచుమించు పగలు ఇంచుమించు 12 గంటలకు ఆ, పేతురు ఆ, ప్రార్థన చేయుటకు ఆ. మిద్దె మీదకి ఎక్కింది. ఇంకెక్కడ మిద్ది మీదకి? అదే వచ్చినమ్మా. ఇందువల్ల ఇక్కడ మిద్ది మీదకి వస్తున్నాం. అతడు మిక్కిలి ఆకలి కొని ఏంటంట? ఆకలి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? యాకోబుకి పేతురికి ఆకలి ఎక్కువ ఉంది తక్కువగా ఉంది ఇక్కడ ఆకలి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనమును చేయగోరెను. ప్రయాస్తున్నాడు పేతురు. ఇక్కడ పేతురు ప్రయాసినప్పుడు ఇక్కడ అన్నము తినే ఆశ ఇంటివారు ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు వంట చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్పండి? వంట చేయటము ఏమైంది? వంట చేయటం ఆలస్యము. మనం చేస్తాం ఆలస్యం అవుతే, మనం చేసే ఆలస్యం అవుతే ఇటు కూర్చున్న ఆట మనము మాట్లాడుతూ ఉంటామండి. అతను ఏం చేస్తుంది పేతురు ఇక్కడ అటు చూశాడు. అటు చూడగానే వంట లేట్ అవుతా ఉంది. వంట చేస్తాను లేట్ అయింది. ఏం చెప్పండి పేతురు ఎండలో నడుచుకుంటూ వచ్చుంటాడు. అంటే అప్పుడు టైం అంతా అక్కడ కూర్చున్న పేతురు 12. అంటే ఆ రోజుల్లో బంటుండే లేవు. నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం మనిషికి విశ్రాంతి కావాలని కాకూడదా? సేవకుడు కదా, విశ్రాంతి ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఏం చేస్తుండే పేతురు అక్కడికి వచ్చి ఏం చేస్తుంది? మిద్ది మీదకి కడుపులాగా ఉంది రమేష్. కడుపు ఏమంటుందంట? నాకు ఆహారము. కానీ పేతురు ఏం చేస్తాను? మిద్ది మీదకి ప్రార్థన చేస్తాను. కడుపు ఏమంటుందంట? నాకు ఆహారము పెట్టు అటు కడుపు. కనుక ఈ మిదికి పేతుడు అక్కడ వంట ఆలస్యము అయ్యింది. అందుకని చేసి మిద్ది మీదకి పేతురు ఎక్కాడు. మనం చేస్తూ వంట ఆలస్యం అయితే ఏదో విధంగా ఆలోచిస్తాం. కానీ పేతురు చేస్తున్న ఇక్కడ సమయాన్ని వ్యర్థము చేయలే. ఏ పరిస్థితుల్లో? ఆకలి పుట్టే సమయంలో. ఏ సమయంలో అండి? 3 గంటలకు ఉపాసం చెప్పిన 3 దాకా. 3 తర్వాత ఇంకా అన్నం కదా అనుకో ఏం చేస్తూ ఉంటాం. 3 దాకా ఉపవాసం చెప్పినకు అయ్యా లేదయ్యా లేటింగ్ కొంచెం అని చెప్పినకు 1 గంట తీసుకున్నాకు అప్పుడేమైపోతాం? అప్పుడేమో చెప్పండి. ప్రాణం ఏమైతే ప్రాణం కృంగిపోద్ది. ఎందుకని? టైం చూస్తే దాటిపోయింది. అప్పుడు చేస్తున్న ప్రార్థన శ్రద్ధగా 3 దాకా చేస్తున్న ప్రార్థన కూడా చేయలే. కానీ పేతురు ఎక్కడ ఏం చేస్తున్నాండి? మిద్ది మీదకి వెళ్ళి ఆత్మ ఏం వచ్చిండు అక్కడ? ఎలాగే ఉంటుండే అక్కడ ఆకలితున్నాడు పేతురు. ఇంటి వారు సిద్ధము చేయొచ్చుండగా అతడు పరవాసుడై. అంటే తనలో తను లేడంట. ఏ సమయంలో? ఆకలి పుట్టే సమయంలో ఎలాగ పేతురు ఇక్కడ తనలో తను లేడంట. అంటే అర్థమైంది తన ఆకలి తను తెలియలా. అది అర్థం ఇక్కడ. ఎందుకని నేను సమయం ఏం చెబుతండి ఫోన్ ఇవ్వకుండా సమయం నేను గడపాలన్నది పేతురు యొక్క ఉద్దేశం. అంటే పేతురికి ఆహారం కంటే కూడా సమయమే చాలా. ఏది ప్రాముఖ్యం చెప్పండి? పేతురికి ఆహారం కంటే కూడా సమయమే ప్రాముఖ్యం. మనకి ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం అంటే మనకి సమయం. ఆహారం దీనికంటే కూడా ఆహారం మనకి ప్రాముఖ్యం. కానీ పేతురికి ఏది ప్రాముఖ్యం అంట? ఆహారం కంటే కూడా సమయమే ప్రాముఖ్యం. ఆ సమయం మనము వ్యర్థము చేయకూడదు. అన్ని వేళ చేస్తాయి. కానీ పేతురు గమనిస్తే పేతురు యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆకలితో ఉన్న పరిస్థితి. అప్పుడు నడుచుకుంటూ వచ్చి ఉంటాడు. ఆకలితో ఉండే పరిస్థితి. ఏం చేస్తాడు పేతురు? ఆ పరిస్థితిలో సమయాన్ని వ్యర్థము చేయటం లేదు. ఎందుకంటే మనము అన్ని సమయంలో చేస్తాం. కానీ ఆకలి ఎక్కువ మనం సమయం చేసుకుని వ్యర్థము చేస్తున్నాం. ఏం చేస్తున్న పేతురు సమయంలో సమయాన్ని పోనీకుంటా సద్వినియోగము చేసుకుంటా ఉండండి. కనుక మనం ఎక్కువగా మన మనుషులతో కాదు కానీ మనము దేవునితో మనం ఎక్కువగా మనం సహవాసము చేయాలి.
దేవునితో మొదలు పెట్టావంటే మౌనంగా అయిపోతావంటే, మాటలు అయిపోతాయంటే మనకి తగ్గిపోవాలి. మాటలు తగ్గాలి, మౌనం ఎక్కువ మనిషి. జ్ఞానం పెరగాలంటే మనిషికి మాట తగ్గాలి, మౌనం పెరగాలి. ఏం పెరగాలంటే మనిషి జ్ఞానం పెరగాలంటే మౌనం ఎక్కువ కావాలి, మాటలో తక్కువ కావాలి. మాటలు ఎక్కువ అయితే మనిషి జ్ఞానం పెరగనే పెరుగుదాం. కనుక ఎంత మౌనంగా ఉంటే అంత జ్ఞానముగా మనము ప్రవర్తిస్తాం. కనుక మనము ఆ ఆకలితో ఉన్నాక పేతురు మరి ఎంతో ఆకలితో ఉన్నాడు. అతను చేస్తున్నాడు, ఆ పరిస్థితిలో కూడా సమయాన్ని మౌని కూడా చేస్తున్నాడు, ప్రార్థన చేస్తాడు. అందుకే పేతురికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. కనుక మనకి సమస్తము సాధ్యము కావాలంటే మందిలో మనము సమయాన్ని చూడు మనము పోనీయకూడదు. అబ్రహాము ఎవరంట? దేవునికి ప్రాణ స్నేహితుడు. దావీదు ఎవరంట? ఏం ముందుకున్నాడు? విజయం ముందుకున్నాడు, నెమ్మదినే ముందుకు. ఎందుకని ఏం చేశాడు? దావీదు సమయాన్ని దేవునికి మందిరంలో గడిపి 2 పొందుకున్నాడు. తర్వాత ఎవరంటే 3 వచ్చాడు, దానం చేస్తున్నాడు. సమయం గడిపి ఎక్కడ ఇప్పుడు దానిలో దేవునికి మందిరం గడిపాడు. ఏం ముందుకున్నాడు? దానిలో ఆయుష్కాలం పొడిగించుకున్నాడు. ఇంకేం చేశాడు? అతని మరణం ఏమి చేయలేదు. కనుక మనము సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటే మన పట్ల కృప చూపిస్తే కనుక సహాయము చేస్తాడు. 4వ విషయం మనం గమనిస్తే చూడగా మరి ఎఫెసీ పత్రికలనే 5వ అధ్యాయము 6వ అధ్యాయము 18వ వచనమండి. ఎఫెసీ పత్రిక 6:18. చూసారా? ఎఫెసీ పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఎవరంట? సమస్త అంటే లోకమంతట సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. సమస్త పరిశుద్ధులు అంటే చెప్పండి, మన ఊరు కాదండి, మన జిల్లా కాదు, లోకమంతా అని అర్థం. కనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తము. ఎవరి నిమిత్తం అంట? ఎవరు వీళ్ళు? సమయాన్ని ఎవరుంటే వీళ్ళు సమయాన్ని సద్వినియోగము ఏం చేస్తారంట? సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం చేస్తామంట, ముందు మన కోసం ప్రార్థన చేస్తాం, తర్వాత టైం ఉంటే ఇంకో కోసం ప్రార్థన చేద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటుందంట? సమస్త పరిశుద్ధుల నిమిత్తమే ప్రార్థన మనము చెయ్యాలి. ఎవరంటే వీళ్ళు? సమయాన్ని సద్వినియోగము చేసుకునే వాళ్ళండి. ఇలాగా మనము ఈ ఊరించి మరొక ఊరు వెళ్ళినా మన సమయాన్ని చెబుతూ మనము వ్యర్థము చేయకూడదు. ఇది మొదటి విషయం. తర్వాత దానం చేస్తున్నాడు. దావీదు చేస్తున్నాడు? ఏం చేస్తాడు? రోజుకి 7 మార్లు దేవునికి స్తుతుల్లో చెల్లించాడు. అందుకే దావీదుకి ఒకటి శత్రువు మీద విజయము, 2వ దావీదుకి నెమ్మది. ఎందుకు వచ్చారని అంటే దావీదు మనుషుల కంటే దేవుని ఎక్కువ చేసాడు, ముఖ్యంగా ప్రేమించాడు. 3వ వ్యక్తి అంటే దానియేలు. రోజుకి 8 మార్లు చేస్తున్నాడు దేవునికి స్తుతి, 3 మార్లు దేవునికి స్తుతి. అంటే ఎవరు చెప్పండి? దానియేలు సమయాన్ని చేస్తా ఉన్నాడు, వ్యర్థము చేయటం లేదు. అందుకే అతని మరణం ఏమి చేయలేకపోయింది. 4వ వ్యక్తి ఎవరంట? ఏం చేస్తున్నాడు? పేతురు ఆకలితో ఉన్నప్పుడు పరవాసుడు అయిపోయింట. ఎప్పుడు? ఆకలితో అయిపోయింట. ఆకలి అయిపోయింట పేతురు పరవాసుడు అయిపోతున్నాడు. ఇంకా మనము ఆకలితో ఉన్నప్పుడు సమయాన్ని మనం వ్యర్థము చేయకుండా మనము సమయాన్ని గడిపేయకూడదు. మన ప్రార్థనలు ముందుకు మనము వెళ్ళగలుగుతామండి. అలాగా సమస్త పరిశుద్ధుల నిమిత్తం మన ప్రార్థన మనము చేయాలి. ఇది మన కోసం కాదు, మన గ్రామం కోసం కాదు, మనం సమస్తం అంటే మొత్తం లోకమంతటి మన ప్రార్థన మనము చేయాలి. దాన్ని చేయాలంటే మన సమయాన్ని ఎక్కువగా మనము గడపాలి. కనుక ఇది క్రైస్తవు చాలా ప్రాముఖ్యమండి. అందుకే పౌలు అంటున్నాడు, సమయాన్ని పోనివిక. సమయం మనం పోకుండా చాలా జాగ్రత్త మనం మెలకుగా మనము జీవించాలి. సమయాన్ని పోనించేవాడు ఎవరంటే వాడు వ్యర్థమైన వాడండి. కనుక మనము ఎప్పుడు కూడా సమయం ముందు ఆ సమయం అర్థం ఉంది. నీకు ఎక్కడ సమయం దొరికితే అక్కడ ప్రార్థన మనము చేయాలి. పని వచ్చినవా
ఇంటికి స్నానం చేసినావా, అప్పుడు ఆహారం తీసుకున్నావు, గ్యాప్ వస్తుంది కదా, ఇది ఒక గంట ప్రార్థన మళ్ళీ మనము అలాగా సమయాన్ని మనం వ్యర్థము చేయకుండా మన ప్రార్థన మనము చేయాలి. అలాగే చేసేవాళ్ళే ఎవరుంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వ్యక్తులు. కనుక మనము కూడా ఎప్పుడు సమయాన్ని మనం వ్యర్థము చేయకూడదు. సాయంకాల సమయంలో సమయం వ్యర్థం చేయకూడదు. ఉదయకాల సమయంలో మనం సమయాన్ని వ్యర్థము చేయకుండా మెలకుగా మనము ప్రార్థనలో గడిపే వారికి మనం ఉండాలని. అలా గడిపేవాడు అంటే పొద మడతావంటే పొదలోకి స్వామి కూడా రానే వస్తుందా? అలాగే మన ప్రార్థన సమయం దొరికి ప్రార్థన చేస్తామంటే మన దగ్గరికి దెయ్యాలు కూడా రానే. దెయ్యాలు రోజుల్లో మరొక ప్రాంతంలో 18 మంది అంటున్నారు, భయంకరంగా దెయ్యాలు చెప్పి చెప్తా ఉన్నారు. దెయ్యాల గురించి మధ్యన గొడవ. మనం ఎప్పుడు కూడా సమయాన్ని గడిపితే దేవునిలో అవి మనల్ని ఏమి చేయనే, దెయ్యాలు ఉన్నాయి కాదనలా, అవి మనల్ని ఏం చేయకుండా మనం సమయాన్ని ఎక్కడము దేవునిలో మన సమయాన్ని మనము గడుపుతామంటే అవి మన జోలికి రానే. లేదనుకో మన జోలికి వస్తాయి, మనల్ని ఇబ్బంది పెడతామంటే మన బాధల్లో. కనుక సమయాన్ని మనం మనం వ్యర్థము చేయకుండా మనం క్రీస్తులో ముందుకు సాగిపోవాలి. కానీ వ్యర్థం కూర్చొని మనం మాట్లాడకూడదు. అందుకే దావీదు అంటాడు, తపాసుకులు అక్కడ కూర్చుని వాడి దగ్గర కూర్చుండక దేవరాత్రి దేవుని ధ్యానించేవాడే ధన్యుడు. కనుక మనము అలాగ ధ్యానించేవాడు ఆకు వాడకలాగా చెట్టు ఫలిస్తూ ఉంటుందో అలాగా వాళ్ళు ఫలిస్తారు. అలాగ ఫలించారంటే మనము వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడకూడదు. లోకస్తులే వాళ్ళకి వేరే ఉండదు. కనుక వాళ్ళు మాట్లాడుతారు, మనం వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడకుండా ప్రత్యేకమైన ప్రార్థన జీవిస్తూ ఉంటే మనకి దేని మధ్య కనెక్షన్ ఉంటుంది, మనకి ఏ హాని కలగదు. ఇది క్రైస్తవుడు ఎన్నుకోవాల్సిన యొక్క మార్గం. సమయాన్ని మనం వ్యర్థము చేయకూడదు. ప్రార్థన 10 గంటల కంటే 11 అర్థమైంది, సమయం అయిపోతూ ఉంది, వ్యర్థము అయిపోతాయి. ఇంకా సమయాన్ని మనము వ్యర్థం చేయకుండా ముందుకు సాగిపోయారు. మనము దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడికి సమయంలో వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకున్న ప్రేరేపించబడ్డ వాళ్ళు మరి ఈ వాక్యము అందరిలో ఫలించినట్లుగా ప్రార్థన చేసి మనం చేస్తున్నాం.